పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆయన్ని చూపించండిరా నాయన, ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచాన్ని షేక్, అనాలోచిత చర్యలతో యుద్ధం నష్టం, ఇరాన్పై పెత్తనం చేయడానికే ఆయన, ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకొని అరే ఆడిని ఎవరికైనా చూపించండిరా, అలా వదిలేయకండిరా బాబు అనే ఓ సినిమాలోని ఓ యాక్టర్ డైలాగ్, అలాంటి కామెడీ టైమింగ్ డైలాగ్తో రాష్ట్రం మొత్తం చాలా వరకు పిచ్చోలని, కాస్త మూర్ఖంగా ఆలోచించే వాళ్ళను, అంతెందుకు ఎవడి మాట అవన్నీ మొండి వాళ్ళని ఆ డైలాగ్తోనే పోలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ డైలాగ్ డొనాల్డ్ ట్రంప్కు అత్యవసరంగా అతికించే అవసరం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే డొనాల్డ్ ట్రంప్కి ఆ డైలాగ్ సరిపోతుందని ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. అమెరికా అగ్రరాజ్యం కాదని విఫల రాజ్యంగా మారింది. ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తి నియంత్రణ ఆలోచనలు ప్రపంచాన్ని ఇబ్బందులోకి నెట్టాయి. ఇరాన్ వంటి చిన్న దేశంతో 6 వారాల నుంచి అమెరికా ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తుంది. అయినా ఇరాన్ను అమెరికా దారికి తెచ్చుకోలేకపోతుంది. దాడులకు ప్రతిదాడులు నిర్వహిస్తుంది. అమెరికా ఆర్థిక మూలాలపై ఇరాన్ దెబ్బతీస్తుండటంతో అగ్రరాజ్యం అతలాకుతలమవుతుంది. ఇప్పుడు అమెరికా ప్రపంచం ముందు బలహీనమైన దేశంగా ట్రంప్ ముద్రను తానే వేసినట్లయింది. ట్రంప్ను అధ్యక్షుడిగా ఎన్నుకొని తప్పు చేశామని ఆ దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ట్రంప్ తీసుకునే అనాలోచిత చర్యలు ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాలను కూడా ఇబ్బంది పాలు చేస్తున్నాయి. అమెరికా మిత్ర దేశాలు కూడా ట్రంప్ వైఖరిని సమర్థించడం లేదు. వెనిజులా అధినేతను తమ ఆధీనంలోకి తీసుకున్నంత సులువుగా ఇరాన్ను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలని ఈ పిచ్చి చేష్టలు ట్రంప్ భావించాడు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంప్ పాలనపై సొంత దేశంలో నిరసనలు వెలువెత్తుతున్నాయి. డాలర్ కూడా బలహీనపడింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆయిల్ సంక్షోభం యూరోపియన్ దేశాలను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ చర్యలను సమర్థించే వారి కంటే వ్యతిరేకించే వారే అంతర్జాతీయ సమాజంలో ఎక్కువయ్యారు. ఇరాన్పై తాను పెత్తనం చేయాలని భావించడమే ట్రంప్ చేసిన మొదటి తప్పిదం. అది భయంతో వారిని తమ దాడికి తెచ్చుకోవాలనుకున్నారు. కానీ అది వికటించింది. హోర్ముజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇరాన్ పట్టించుకోవడం మానేసింది. దీంతో ట్రంప్ గడువు పొడిగిస్తూ వెళ్తున్నారు. ఈ ట్రంప్ మెంటల్ చేష్టలు అన్ని దేశాల్లో నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ట్రంప్ అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడిని ఎదుర్కొనక ముందే తల వంచి ఏదో ఒక రాజీ చేసుకొని యుద్ధాన్ని ముగించకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.